ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామ విశేషాలని 1వ భాగంగా అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాలకుర్తి ప్రాంతం అనేక చారిత్రక ఆధ్యాత్మిక కాంతులకి, విప్లవాలకి, పోరాటాలకి, చైతన్యానికి పేరుగాంచినటువంటి ప్రదేశంగా లోకవిదితమై ఉన్నటువంటి చక్కని ప్రదేశం. ఈ యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి కవులు, అలాగే చారిత్రక ప్రదేశాలు, విప్లవకారులు, సాహిత్యకారులు అవతరించినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో వల్మిడి గ్రామం వాల్మీకి తపోభూమిగా, లవకుశుల యుద్ధభూమిగా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. వల్మిడి గ్రామం మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పాలకుర్తి సిరిసన్నగూడెం మీదుగా వల్మిడి గ్రామాన్ని చేరుకుంటాం. చక్కని పంట పొలాలతో గ్రామం సుందరంగా మనకు దర్శనమిస్తుంది. ఈ గ్రామం ఆధ్యాత్మిక, చారిత్రక, జానపద కళారంగాలకి అపూర్వమైనటువంటి ఆధారంగా బాసిల్లుతూ ఉన్నది. ఈ గ్రామం గుట్టలు, చెరువులు, కుంటలు, వాగులు, వంగలతో కూడుకొని రమణీయమైన ప్రకృతి అందాలని కనువిందు చేస్తూ ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉండే ప్రధానమైన 2 గుట్టలు, ఒకటి దేవుని గుట్ట, మరొకటి మునుల గుట్ట. ఈ 2 గుట్టల మధ్య పాత ఊరు పాటిగడ్డ ఉందని, అక్కడ పురామానవుల యొక్క ఆనవాళ్ళు దొరుకుతున్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. వారు వాడినటువంటి పెంకులు మొదలైనటువంటి వస్తువులు అక్కడ లభిస్తున్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఈ గుట్టల మధ్య పెదరాత యుగం సంబంధించినటువంటి బండరాళ్ళ సమాధులు, డోల్మెన్లు ఉన్నాయి. పెద్ద ఎదుకల నిర్మాణాలు, నురుడు గొంటలు, తెర్రకోట బొమ్మలు, పూసలు, ఎరుపు నలుపు కుండ పెంకులు, చిన్న చిన్న గురుగులు, కంచుళ్ళు, నురుడు రాళ్ళు, వడిసెల రాళ్ళు, శాతవాహన కాలం నాటి పాత్రల అవశేషాలు దొరికినాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ గారు పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ రోమన్ కాలం నాటి వస్తువులు, అనేక చారిత్రక అవశేషాలు దొరికినట్టుగా డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామం జానపద కళా రంగాలకి అనువైనటువంటి గ్రామంగా, సాహిత్య రంగంలో కూడా చక్కటి ప్రసిద్ధి పొందినటువంటి గ్రామంగా కూడా చెబుతూ ఉండడం జరుగుతూ ఉంది. సాహిత్యంలో ఎల్లంబట్ల విజయ్ గారు, అలాగే మోకాటి రాంబాబు గారు, కొండ మోహన్ గారు, ఆకుల పుల్లయ్య గారు, డాక్టర్ వీరమల్ల సోమదేవరాజు గారు అటు జానపద రంగంలో, ఇటు కళారంగంలో, నాటక రంగంలో, సాహిత్య రంగంలో చక్కటి కృషి సలిపినారు. వీరే కాక విద్యారంగంలో ఉత్తమమైనటువంటి పాలనా ఉపాధ్యాయ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఎంతోమంది మహానుభావులు ఈ గ్రామంలో జన్మించి గ్రామానికి వన్నె తేవడం జరిగింది. ఇదే గ్రామానికి చెందినటువంటి చెరుకు రాములు గారు కూడా సాహిత్యంలో అనేక రకాల పుస్తకాలని అందించడం జరిగింది. ఇక్కడ కుతుబ్ షాహీల కాలం నాటి శాసనంతో పాటుగా మరొక శాసనం కూడా గ్రామంలో ఉంది. అలాగే గుట్ట మీద రామాలయం, మునలగుట్ట మీద వ్యాసగుహ, ఆంజనేయ స్వామి ఆలయం, మునలగుండం, పాలగుండం, జీడిగుండం, ఇవే కాక గ్రామంలో శివాలయం, అమ్మ దేవాలయాలు, రామాలయం ఆనాటి చరిత్రకి చక్కని ఆధారాలుగా నిలిచి మనకు దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామానికి చెందిన శ్రీ వీరమల్ల రామస్వామి గారు
భారత ప్రభుత్వం నుండి స్వతంత్ర సమరయోధుడిగా తామ్రపత్రాన్ని అందుకోవడం జరిగింది. ఈ గ్రామం ప్రస్తుతం పర్యాటక హంగులతో చక్కటి పర్యాటక ప్రాంతంగా పేరొంది వెలుగొందుతున్నటువంటి గ్రామం. మరో వీడియోలో ముందులగుట్ట అలాగే దేవునిగుట్టపై ఉన్నటువంటి చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలని అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన చరిత్రను, మన సాంప్రదాయ ఆచారాలని కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం.